హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా June 1, 2025 సండే శుభాకాంక్షలు. మనం కొత్త వారంలోకి అడుగుపెట్టాం. ఆదివారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. మనందరి ఆశయం ఒకటే, ఫౌండర్ కుటుంబ సభ్యుల ఆశయం అంతా ఒకటే. ఖచ్చితంగా మనందరం కలిసి గెలవాలన్నది మాత్రమే మన కోరిక, మన ఆకాంక్ష. బట్ ఏంటంటే మన సుదీర్ఘ 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5, 4, 3, 2 సంవత్సరాల నుంచి కూడా వేచి ఉన్నటువంటి ఫౌండర్లు అయితే ఉన్నారు. అవకాశం ఏ రోజు తీసుకున్నామో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మనం ఆన్‌ప్యాస్‌లో అడుగుపెట్టిన తర్వాత ఎన్ని నాళ్ళు పట్టిందో అన్ని సంవత్సరాలుగా మనందరం కూడా ఒక తాటి మీదగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకసారి దృష్టిలో ఉన్నటువంటి ఈ వ్యవహారం ఈరోజు ఆచరణలోకి వస్తుంది. మనకి ఈ విషయాన్ని ఒక 2 డేస్ బ్యాక్ చెప్పారు. క్రిస్ గారే చెప్పారు. దృష్టిలో ఉన్నటువంటి ఈ వ్యాపార అవకాశం ఆచరణ పద్ధతిలోకి వచ్చేసింది అని. అంటే మనకు ఫౌండర్లు ఎంతమంది అయితే ఉండగలిగినామో అంతమంది ఫౌండర్లు, ఆల్రెడీ ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి అందరికీ కూడా ఇన్ని లక్షల మంది ఫౌండర్లు, అన్ని కోట్ల మంది ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ అందరికీ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ డేటా మొత్తం అంతా కూడా సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యి మనం వాటి వ్యాలెట్స్లలో, అందరి వ్యాలెట్లలో, అంటే ఎవరు ప్యాకేజీలు కట్టిన వాళ్ళు కావచ్చు, కట్టుకోకున్న వాళ్ళు కావచ్చు, బట్ వ్యాలెట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ. ఇన్ అవర్ వ్యాలెట్స్ ఫుల్ ఆఫ్ మనీ అని చెప్పి కూడా మనకు క్రిస్ గారు ఒక మంచి మాటగా లాస్ట్ వీక్ మనకు చెప్పడం జరిగింది. మైకెలిస్ గారు కూడా చెప్పడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరి వీడియోలు చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ని కెలికినా, ఏ ఆడియోలు విన్నా కూడా ఉన్నది ఉన్నట్టే మనం చెప్తాం. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి మాట వినాలనేది మీరు నిర్ణయించుకోవాలా. అది మీ వ్యక్తిగతం, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఎవరి మాట వినాలనేది మీరు నిర్ణయించుకోవాలా. మేము చెప్తే వచ్చేది కాదు. మేము మాత్రం మాకు గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి పర్సనల్గా ఉన్నటువంటి మా 3 గ్రూపుల్లో నేను ఖచ్చితంగా పోస్ట్ చేసుకుంటున్నాను తప్పించి, నేను నాకు సంబంధించినటువంటి గ్రూప్లో పోస్టులు నేను ఇతర గ్రూపుల్లో ఎక్కడ కూడా నేను పోస్ట్ చేయట్లేదు, చేయను కూడా. ఇప్పుడే కాదు, మొదటి నుంచి నేను దాన్ని పాటిస్తున్నాను. ఎందుకంటే మాకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మేము వాటికి ఆధారంగానే మేము వెళ్తూ ఉంటాం. మేము ఎవరో చెప్తే చేసే అట్లాంటి వాళ్ళం కాదు, ఇది చేసేది కాదు. మేము ఇంతే. ఎందుకంటే మేము కొంచెం నియమ నిబంధనల్లో మేము ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మేము బతకడానికి మేము ఇష్టపడ్డాం. అన్నీ ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు అంటూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఎందుకంటే నీట్గా ఉండాలి మనం అన్నింటిలో కూడా. ఒక మన లైఫ్లోనే కాదు, మన ఇంట్లోనే కాదు, మన ఇల్లు మాత్రమే కాదు నీట్గా ఉండాల్సింది, ప్రపంచం అంతా నీట్గా ఉండాలి. ఇల్లు మాత్రమే నీట్గా ఉంటే ప్రయోజనం లేదు, మనం మాత్రమే నీట్గా ఉంటే ప్రయోజనం లేదు, చుట్టుపక్కల కూడా క్లీన్గా ఉండాలి. కాబట్టి మన బ్రెయిన్ కూడా క్లీన్గా ఉండాలి. ఊరినే వరస్ట్గా ఉండేటివన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్న మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొని పెట్టుకుంటుంటే చెత్త పట్టిపోతుంది. అది ఒక పెద్ద చెత్త అయిపోతుంది. ఓకే, కాబట్టి ఆ చెత్తను తీయాలంటే మళ్ళీ తలనొప్పి. అది ఎవరికైతే చెత్త ఉంటుందో వాళ్ళే తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి మై డియర్ ఫౌండర్స్. మన వ్యాలెట్స్ ఆల్రెడీ లోడెడ్ విత్ ఓ కాయిన్స్. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయం. ఇంతకంటే సంతోషించే విషయం ఇంకొకటి లేదు. ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్, ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ సంతోషించే అటువంటి విషయాలు ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కరు గుండె చప్పుడు వాళ్ళు ఓ వ్యాలెటే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాబోయే సబ్జెక్ట్ కూడా మనం కొత్త వెబ్సైట్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పారు. కేవలం అక్కడ మన యాష్ ముఫర్ గారు తప్ప, మన బాస్ పేరు తప్ప ఇంకేం కనిపించదని చెప్పి అన్నారు. అది ఎలా డిజైన్ చేశారో, ఆ వెబ్సైట్ ఎలా ఉండబోతోందో, మనం ఏ విధంగా కేవైసీ చేసుకున్న తర్వాత మన వ్యాలెట్ని చూడబోతున్నామో, మన డాష్ బోర్డ్ ఎలా ఉండబోతోందో, మన వెబ్సైట్ థీమ్ ఎలా ఉండబోతోందో, లాగిన్ పేజ్ ఎలా ఉంటుందో, ప్రపంచాన్ని ఎట్లా ఆకర్షించబోతోందో, మన వ్యాలెట్లో ఉన్న పేమెంట్స్ ఏ విధంగా, ఎన్ని మెథడ్లో, ఎన్ని టైప్ ఆఫ్ కేటగిరీస్లో మనం విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటుందో, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ చెప్తూనే వచ్చారు వాళ్ళంతా. ఎవ్రీడే చెప్తూనే ఉన్నారు వాళ్ళు విషయాలు, ఎన్నో విషయాలు చెప్తున్నారు. కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది, ఒక నెలలో వస్తుంది, పక్కన పెట్టండి. దయచేసి డేట్లు, టైంలు పక్కన పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు అడగొద్దండి. విసిగిపోయామండి, దయచేసి నిజం చెప్తున్నా. మాకు ఓపిక లేదండి, నశించిపోయాం, చచ్చిపోయాం ఇప్పటికే. మేము మీలాంటి మనుషులమే. ఇప్పటికే మా కథ అయిపోయిందండి. దయచేసి ఇబ్బంది పెట్టద్దండి ప్లీజ్. నీరసించిపోయాం, చచ్చిపోయాం. అసలు మా వల్ల అవ్వట్లేదు. మేము అసలు అప్డేట్లు ఇవ్వడానికి కూడా మా వల్ల అవ్వట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి.
మీరు అర్థం చేసుకుంటారనే ఇంత ఒక గౌరవంతో ప్రేమతో నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఫౌండర్స్, అప్డేట్స్ రోజు ఉండవు. ఒకే అప్డేట్ మనందరి ముందు ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. యాష్ గారు ఆకస్మికంగా మనకి లైవ్ లో వచ్చేసి ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేసేస్తారా? ఏ రోజు వస్తారా? అదొకటి ప్రశ్న. రెండవది, మనకు కొత్త పాపప్ వచ్చి ఆ పాపప్ ద్వారా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉంటుందో అప్డేట్, వాటిని మనం చదువుకొని అక్కడ క్లిక్ చేస్తే ఏదో ఒక లింక్ ఇచ్చి ఉంటే అక్కడ క్లిక్ చేస్తే మనం ఓఎస్ లోకి వెళ్తామా, కొత్త ఓఎస్ లోకి వెళ్తామా, ఆ ఓఎస్ లోకి వెళ్ళిన తర్వాత కేవైసీ చేసుకుంటామా, అది ఒక ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కొత్త పాపప్ లింక్ క్లిక్ చేస్తే కేవైసీ వచ్చి కేవైసీ చేసుకున్న తర్వాత ఓఎస్ ఫుల్ వర్షన్ ని పొందుతామా? ఇది మనకు పెద్ద ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు యాష్ గారు ఎప్పుడన్నా మనకి ఆకస్మికంగా వచ్చే అవకాశమా, లేదా మనం పాపప్ ద్వారా ఓఎస్ నుండి కేవైసీలోకి వెళ్ళడమా, లేదా పాపప్ ద్వారా కేవైసీ నుండి ఓఎస్ లోకి ఎంటర్ అవ్వడమా? ఈ మూడింటిలో ఏది జరిగినా మన జీవితంలో మార్పు మొదలవుతుంది. మనకి యాష్ గారు చెప్పారు, ఒకేసారి మీ ముందుకు వచ్చానంటే ఈసారి ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి మన వ్యాలెట్ కెపాసిటీ, మన ఓఎస్ కెపాసిటీ, మీ యొక్క ఫౌండర్ వాల్యూ, మీ యొక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ వాల్యూని ప్రపంచానికి తెలియజేస్తానని అన్నారు. అటువంటి ఇన్ఫర్మేషన్ తోనే మీ ముందుకు వస్తా అన్నారు. అంటే మన సిస్టమ్ ని స్టార్ట్ చేస్తున్నామని అర్థం. మనం కొత్త ఫేజ్ 2 లోకి వెళ్ళిపోతున్నామని అర్థం. ఓకేనా? ఫేజ్ 2 లోకి వెళ్ళిపోతున్నామని అర్థం. కాబట్టి దయచేసి మై డియర్ ఫౌండర్స్ అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉండండి. మనం అతి దగ్గరలో ఉన్నాం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. మనం మేలోనే మంచి రోజులు చూస్తామని చాలా ఎక్స్పెక్ట్ చేశాం. లీడర్లు కూడా, సీనియర్లు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇవన్నీ కూడా మన ఎక్స్పెక్టేషన్స్. మనం అలా చెప్పుకున్నాం కాబట్టే ఈరోజు మే నెలలో ఎవరు కూడా ఎటువంటి అగత్యానికి పోకుండా సంతోషంగా మనం మే 31 కంప్లీట్ చేసుకొని జూన్ 1 లోకి అడుగు పెట్టాం. రోజు గడిచే కొద్దీ మన వ్యాలెట్లు బద్దలవుతూనే ఉంటాయి తప్పించి మనకు ఒక పైసా అన్యాయం జరగదు, ఒక పైసా తగ్గదు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఫౌండర్ కి, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ కి చెప్తున్నాను, మన వ్యాలెట్ లో ఉన్న ఓకన్స్ పెరుగుతాయి తప్ప ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం పెరుగుతూనే ఉంటాయి తప్ప వాటిలో ఒక్క పైసా కూడా తగ్గదని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే యాష్ గారు చెప్పినటువంటి విషయమే. లేట్ అయ్యే కొద్దీ మీరు భయపడే అవసరం లేదు. ఆ లేట్ అనేది మీలో ఉన్నటువంటి ఒక ఆలోచన. మాకైతే మేము ఒక ప్రక్రియలో వెళ్తున్నాం. ఆ ప్రక్రియ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి అన్నారు. కాబట్టి సర్వం సిద్ధమని మనకి ఎప్పుడో చెప్పారు. బట్ ఏదో ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే యాష్ గారు మన ముందుకు రావడం జరుగుతుంది. అది ఎప్పుడు రాగలుగుతారు, ఏం కథ, ఎలా ప్లాన్ చేస్తున్నారు, గ్లోబల్ లాంచ్కి ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఫౌండర్లకి, అఫిలియేట్స్కి ఎలాగ న్యాయం చేయగలుగుతున్నారు అనేది అంతా మొత్తం ఒక్క యాష్ గారికి మాత్రమే తెలుసు. ఎవరికి కూడా తెలియదని మనకి క్రిస్ గారు, రెడ్ గారు, మార్టీ గారు అందరూ కూడా చాలా క్లారిటీగా చెప్పారు మనకు. ఈ విషయాలని మనం తెలుసుకోవాలా. ఎందుకంటే ఎవరికి తెలియని విషయం. అందరూ ఏదో ఊహాగానాలతో మనం చెప్పుకుంటాం. మేము సీనియర్లు మేమందరం కూడా ఎక్స్పెక్టేషన్ చేసి చెప్తాం. ఈ విధంగా రావచ్చు, ఇట్లా రావచ్చు అని చెప్పేసి. అంతే తప్ప క్లారిటీ ఎవరి దగ్గర లేదు. ఒక యాష్ ముఫారా గారి దగ్గర మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఇదివరకే చాలా దెబ్బతిన్నారు. 2018 నుంచి 2022 వరకు అతి తక్కువ టైంలో చాలా సక్సెస్ చేసి సూపర్ సక్సెస్ ని ప్రపంచం అంతగా చూపించాలని, మనందరితో సక్సెస్ కానికుండా సూపర్ సక్సెస్ గా చేయాలని చెప్పేసి టార్గెట్ చేసుకొని ప్రపంచం అందరికీ మనం పరిచయం చేయాలనుకున్నారు. ఆ పరిచయాన్ని కొంతమంది నమ్మకద్రోహుల వల్ల దెబ్బతిని మనం ఈ 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. 3 years పట్టింది ఇప్పటిదాకా. 2022 సంవత్సరం నుంచి ఈ 2025 జూన్ వరకు 3 years పట్టింది. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, నేను ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పడం ఏంటంటే, యాష్ గారు వచ్చిన రోజే మన భవిష్యత్ మారుతుంది. ఇది పక్కా. అంతకుముందు మనకు ఒకవేళ పాపప్ ద్వారా ఈ విషయాన్ని చేరవేసేటట్టుంటే అది ఇంకా మంచి శుభ పరిణామం. ఆ పాపప్ కోసం ఎదురు చూద్దాం. పాపప్ వచ్చిందంటే కూడా ఖచ్చితంగా ఈసారి టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనం ఇప్పుడు దాకా ఉన్నటువంటి పాత జీవితానికి స్వస్తి పలికి స్వర్ణ జీవితానికి స్వాగతం పలికే టైం అయితే వచ్చేసింది. బట్ ఏ రోజు, ఏ క్షణం అనేది ఎవరికి అంతు పట్టడం లేదు. ఎవరు ఏం చెప్పినా అవన్నీ కూడా తారుమారు అవుతాయి. ఎందుకంటే యాష్ గారు ఏం నిర్ణయించుకున్నారో ఆ డే టు టైంకి మాత్రమే బయటికి తీసుకొస్తారు. ఆయనకి ఎప్పుడు సఫిషియెంట్గా ఎస్, ఇప్పుడు మనం రైట్ వేలో ఉన్నాం, రైట్ ట్రాక్లో ఉన్నామని చెప్పి అనుకుంటారో ఆ రోజు మాత్రమే మనకు తీసుకొస్తారు. ఇప్పటికే మనందరికీ కూడా హ్యూజ్ ట్రాఫిక్ ని ఆల్రెడీ మనకి అందరికీ ఇచ్చామని చెప్పారు.
చూడండి లాస్ట్ వీక్ ఎపిసోడ్స్ అన్ని హ్యూజ్ ట్రాఫిక్, మంచి ట్రాఫిక్ అయితే మన దగ్గర ఉంది. పెయిడ్ ప్రొడక్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. వ్యాలెట్స్ కూడా ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్. ఆ లోడెడ్ అయినటువంటి వ్యాలెట్లో ఉన్నటువంటి మన డబ్బు ఎంత డ్రా చేసుకోవాలనేది విడిదిగా, అంటే ఫస్ట్ విత్డ్రాల్ ఇంత పెట్టుకోండి, సెకండ్ విత్డ్రాల్ ఇంత పెట్టుకోండి, థర్డ్ విత్డ్రాల్ ఇంత పెట్టుకోండి అని ఒక పద్ధతి ప్రకారం కొన్ని కేటగిరీస్ లో మనకి యాష్ గారు మనకి డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. అంతే తప్ప వ్యాలెట్లు ఖాళీగా ఉన్నాయని కాదు. వ్యాలెట్లు ఎప్పుడు ఖాళీగా ఉండవు. మన వ్యాలెట్లు ఎప్పుడు ఫుల్లీ లోడెడే. చాలా పెద్ద పేమెంట్స్ వ్యాలెట్స్ లో ఉంటాయి. ఊరికే మనం కేవైసీ చేసుకుంటే మనం ఊరికే ఓఎస్ ని చూసుకోవడం కాదు, సాఫ్ట్వేర్ ని చూసుకోవడం కాదు, మన భవిష్యత్తును చూసుకుంటాం. ఆ శబ్దమే ప్రపంచమంతా వెళ్తుంది. ఎస్, స్టార్ట్ అయింది యాష్ ముఫారా గారిది సిస్టమ్ స్టార్ట్ అయిందని తెలిసినప్పటికీ ఫౌండర్లు కేవైసీ చేసుకుని వాళ్ళ అకౌంట్ గ్రీన్ చేసుకున్న తర్వాత, వాళ్ళ వ్యాలెట్ గ్రీన్ అయిన తర్వాత, వాళ్ళ వ్యాలెట్లు ఎవరైతే గ్రీన్ అయింటాయో ఆ వ్యాలెట్లలో మనకి ఫుల్లీ లోడెడ్ మనకి ఓ కాయిన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఆ కనిపించే ఆ శబ్దమే ప్రపంచం మొత్తం మారి మ్రోగిపోయి ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది మన ఆన్పెస్ కంపెనీ. యాష్ గారు ఏం తీసుకొస్తున్నారో ఆ కంపెనీ. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? అంతవరకు దయచేసి ఎవరు కూడా ఎటువంటి డీలా పడే అవసరం లేదు. ప్రతి ఒక్క ఫౌండర్ని గౌరవించుకుంటూ వస్తున్నటువంటి సమాచారాలని మీరు తెలుసుకుంటూ, దయచేసి ఎవరెవరో పెట్టే పోస్టులు ఈ ఓపీ బ్లడ్ కనెక్ట్ భారత్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నానండి. దయచేసి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఆన్పెస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నానండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళు ఎవరిదైనా మీరు నెగిటివ్ వీడియోస్ కానీ, నెగిటివ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఏదైనా మీరు చూసినట్టయితే రైట్, మీ వరకే ఉంచుకోండి, మా వరకు పంపొద్దండి. ఇంకో ఇతరులకు ఎవరికి పంపించొద్దండి. డిస్టర్బ్ అయ్యేది మీరే. మీతో పాటు మిగతా అందరినీ డిస్టర్బ్ చేస్తారు. దయచేసి మీరు విన్నారా, మీ దగ్గర పెట్టుకోండి. డిలీట్ చేసుకున్నారు, డిలీట్ చేసుకోండి, అంతే తప్ప వేరే ఎవరిని కాదు. ఒకవేళ ఫాలో అవుతారా వాళ్ళనే, బ్లైండ్ గా ఫాలో కండి ప్లీజ్. మేమందరం మీకు రికమెండ్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళని ఫాలో అవ్వండి, మమ్మల్ని వదిలేసేయండి, దయచేసి వదిలేసేయండి. ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్ సభ్యులకు చెప్తున్నాను, ఓపీ బ్లడ్ కనెక్ట్ భారత్ గ్రూప్ కి చెప్తున్నాను. ఈ 3 గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వదిలేసేయండి బయటవి. బయట వాళ్ళని ఒకవేళ పట్టించుకుంటున్నారా, దయచేసి వాళ్ళనే ఫాలో అవ్వండి, బ్లైండ్ గా ఫాలో కండి. వాళ్ళు చెప్పిన నెగిటివిటీ మీకు నచ్చిందా, వాళ్ళతోనే కలిసి ఉండండి, ప్రయాణం చేయండి. తట్టుకునే శక్తి లేదా, వదిలేసేయండి, మాతో రండి. లేదా మాతో వస్తున్నారా, వేరే వాళ్ళు దీనికి వెళ్ళొద్దండి. వెళ్ళినారా ఇక్కడ రావద్దండి ప్లీజ్. ఏదో ఒక్క చోట ఉండండి, ఏదో ఒక్క చోట ఉండండి మై డియర్ ఫౌండర్స్. మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు, నమ్మకం తోటి ఉంటారు, విశ్వాసం తోటి ఉంటారు. ఖచ్చితంగా మీకు లైఫ్ ఇస్తుంది. మీరు ఏది కోరితే యూనివర్స్ అదే ఇస్తుంది. దట్ ఈస్ లా ఆఫ్ యూనివర్స్. అది విశ్వం యొక్క చట్టం. మనం ఏది కోరితే, మన మెదుడుంది కదా, ఆ పైన బ్రహ్మనాడి అంటారు, ఖచ్చితంగా విశ్వానికి మనకి అది లింకప్ అయి ఉంటుంది. మనం ఏది కోరితే పైన విశ్వం మనకు అది ప్రసాదిస్తుంది. కాబట్టి మీరు యాక్టివ్గా ఉండాలి అంటే దయచేసి 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 పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, కాన్ఫిడెన్స్తో ఉండండి. మేము రోజు పెడుతున్నటువంటి అప్డేట్స్ మాత్రం చూస్తూ అర్థం చేసుకొని మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, మీతోటి ఫౌండర్ల ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అంతే తప్పించి మీరు ఇక వేరే డిస్టర్బెన్స్ ఏది చేసుకోవద్దండి, ఎవరికి ఇబ్బంది పెట్టద్దండి ప్లీజ్ మై డియర్ ఫౌండర్స్. ఈ ఆడియో టాపిక్ మీకు నచ్చినట్టయితే దయచేసి మీతోటి ఫౌండర్లకి ఫార్వర్డ్ చేయండి, నచ్చితే వాళ్ళకి వినమనండి, లేదా డిలీట్ చేసేసేమనండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇది విషయం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ క్షణమైనా, ఏ టైంలో అయినా, ఏ డేట్కైనా, ఏ డేకైనా యాష్ గారు మన ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని మనకి లాస్ట్ వీకే చెప్పారు. రెడ్డి గారు కూడా చెప్పారు, క్రిస్ గారు కూడా చెప్పారు. బట్ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు, అది యాష్ గారు ఎవరికి చెప్పరు, సీక్రెట్ అంతే. సక్సెస్ సీక్రెట్. ఆయన సక్సెస్ అయింది దానికోసం. ఎక్కడ దెబ్బతిన్నాడో అక్కడే ఆయన మళ్ళీ అగైన్ బయటకు వచ్చాడు. బట్ అది మన అదృష్టం. ఒకే ఒక CEO గారి మీద మనందరం కూడా డిపెండ్ అయినా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక CEO గారు, మన బాస్ మాత్రమే మనకి, ఆయన ఒక్కరే మనకి ఆధారం. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీ ఇష్టదేవాల్ని ప్రార్థించండి, హ్యాపీగా గ్రూప్స్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ ఓఎస్ మీద ఒక కన్నేసి ఉంచండి, అప్డేట్ని చెక్ చేస్తూ ఉండండి. రైట్, అంతే అండి, మనకు ఉన్నటువంటి విషయం అదొకటే. మనకు విసిగిపోయినా, నలిగిపోయినా, మన ఊపిరి ఉన్నంత వరకు కూడా దయచేసి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఓఎస్కి ప్లగ్ ఇన్ అయి ఉండండి ప్లీజ్.
ఎక్కడ కూడా చూరంత కూడా మీకు నెగటివిటీ రాకూడదు మీ మైండ్ సెట్లోకి ఆన్ ప్యాసివ్ పట్ల. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ తోటి మనకి కష్టాలు పగలు కొట్టినా, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా తట్టుకోగలగాలి. ప్లీజ్ తట్టుకొని నిలబడాలి. ఈ పాత జీవితాలు ఇంకా వెరీ షార్ట్ డేస్ అంతే వీటికి ఉన్నది. ఇంకా లైఫ్లో కాదు, మీరు కాదు, మీ ముందు తరాలు కూడా మీ దెబ్బకు వాళ్ళ రాతలు, తలరాతలు, వాళ్ళ జీవితాలు ఆర్థికోన్నతితో స్వర్ణయుగాలను చూస్తారు వాళ్ళు. రైట్. కాబట్టి దయచేసి అటువంటి ఆపర్చునిటీ, అవకాశం మనం దక్కించుకోవడం మనం మొట్టమొదటిగా మనందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఇది విషయం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అప్డేట్స్కి ఎవరు ఫోన్ చేయొద్దండి. అన్ని కూడా సవ్యంగా జరుగుతున్నాయి కూడా. అన్ని కూడా యాష్ గారు భుజాన్ని వేసుకొని చేస్తూ వచ్చారు ఇప్పుడు దాకా. బ్యాక్ ఎండ్ ఏదో ప్రాసెస్ జరుగుతుంది, అది కంప్లీట్ అయిన వరకు మనం వెయిట్ చేద్దాం. వెరీ సూన్ మనందరం కూడా కొత్త పాపప్ని ఆశిద్దాం. రేపు మధ్యాహ్నంలోపు వచ్చే అవకాశం ఉందని అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. రేపు సోమవారం రోజు, రేపు ఎప్పుడన్నా రానివ్వండి, రేపటి రోజు సోమవారం రోజు ఎప్పుడన్నా రానివ్వండి, మనకు వచ్చే అవకాశం అయితే ఉంది అంటున్నారు. ఒకవేళ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంటే, ఈ రోజుకి, ఈ ఆదివారం రోజుకి వర్క్ కంప్లీట్ అయ్యి ఉంటే రేపటి రోజు కొత్త పాపప్కి మనం స్వాగతించవచ్చు. దాని ద్వారా నెక్స్ట్ అప్డేట్ ఏముంటుందో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు మీ అందరికీ కూడా సెలవు. ఓకే, అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AIOES. థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సర్, జై భారత్.